Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఏందోరా లైఫ్. క్రిస్టఫర్ నోలన్ సినిమాలాగా ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు. ఐటీ జాబ్ అంటేనే అంతేగా మామ్, ఏం చేయలేం. నువ్వైనా మేలు మామ్. 4 కంపెనీలు మారావు, 4 ఊర్లు మారావు, కొత్త కొత్త ఫేసులు, కొత్త కొత్త ఫ్రెండ్స్. కానీ నా బతుకు స్టార్టింగ్ నుంచి ఇదే కంపెనీ, 10 సంవత్సరాల నుంచి అదే కుర్చీ, అదే ఫేసులు మామ్. అయినా ఇక్కడే ఎందుకున్నావు మామ్, నీకున్న ఎక్స్పీరియన్స్కి డబుల్ శాలరీ వస్తుంది బయట. ఏమో మామ్, అలవాటు అయిపోయింది. రిస్క్ ఎందుకు చెప్పు? రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రిస్క్ మాత్రమే అంటావు. కరెక్ట్ మామ్. చూసావా, డైలాగ్ కూడా రొటీన్ అయిపోయింది. నా లైఫ్ ఎంత చెప్పు? నువ్వు అని మామ్, నా ఫ్రెండ్ గాడు సెలెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడి కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను చెప్తా వాడికి, నువ్వు సరదాగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసిరా. అమ్మో, ఈ కంపెనీలో ఉంటూ వేరే కంపెనీ ఇంటర్వ్యూ వచ్చా? ఇలా భయపడితే ఎలా మామ్? నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాయి, ఆ తర్వాత నేను చూసుకుంటా. సరే మామ్. ఒకటి గుర్తుపెట్టుకో మామ్, నువ్వు నోటీస్ పీరియడ్లు ఉన్నా అని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో ఇమీడియట్ జాయినింగ్ చేసుకుంటున్నారు. ఓకే. సో మిస్టర్ రవి, సార్, వి రియల్లీ లైక్డ్ యువర్ ప్రొఫైల్. మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. 10 years ఒకే కంపెనీలో చేశారంటే మీ కన్సిడెంట్కి, లాయల్టీకి హ్యాట్సప్. హ్యాట్ లేదు కదా సార్, అంటే హ్యాండ్స్ అప్ అన్నారు కదా. ఓకే, మీలాంటి లాంగ్ సర్వీస్ ఎంప్లాయీస్ కోసమే చూస్తున్నాం. మీ ప్రీవియస్ కంపెనీలో ప్యాకేజ్ ఎంత? ఎంత సార్? 8 LPA. వి గివ్ యూ 12 LPA. 12 LPAనా? థ్యాంక్ యూ సార్. యా, మీ ముందు కంపెనీ వాళ్ళు మీకు చాలా తక్కువ ఇచ్చి ఎక్కువ పని చేయించుకున్నారు. అవును సార్. బట్ వీ రికగ్నైజ్ టాలెంట్ అండ్ గివ్ దెమ్ వాట్ ఈస్ ద రీజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎప్పటి నుండి జాయిన్ అవ్వగలరు? మీరు చెప్తే ఇప్పుడే జాయిన్ అయిపోతాం సార్. నో, ఈరోజు థర్స్డే కదా, మండే నుంచి జాయిన్ అయిపోవచ్చు. ఈలోపు ఆ కంపెనీలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటారా? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మయ్యా, 12 లక్షలు LPA అంటే నెలకి 1,00,000. ఈ దెబ్బ కారు కొనేస్తా. కంగ్రాట్స్ మామ్. చెప్పానా నీకున్న ఎక్స్పీరియన్స్కి బయట శాలరీ ఎక్కువ వస్తుందని? అది కాదు మామ్, నువ్వేమో ఇమీడియట్ జాయిన్ అవ్వమన్నావు, కానీ ఇక్కడేమో 60 రోజులు నోటీస్ పీరియడ్ ఉంది మామ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ్. ఏం చేయమంటావు? నీకు ఆఫర్ను వదులుకోవాలని ఉందా? ఆఫర్ వదులుకున్నా అంటే నా అంత కొండరి పప్పం కూడా ఉన్నాడు. అయితే జాయిన్ అయిపో మామ్. ఎలా? ఫేక్ రిపోర్ట్స్. ఫేక్ రిపోర్టా? అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయి చాలు. This is exactly our business plan and strategy for our development. Hope everybody understand. Hope you are ready with your presentations. Mr. Ravi. సార్. Mr. Ravi, are you okay? ఎస్ సతీష్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ మీదే కదా, స్టార్ట్ చేయండి. Sir, I don't think he's doing really very well. ఇలాంటివన్నీ నా చిన్నప్పుడే చూశాను. క్లాస్లో హోంవర్క్ రాయకపోతే టీచర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఫీవర్ వచ్చింది మిస్, కడుపు నొప్పి వచ్చింది మిస్, ఇలాంటి యాక్టింగ్లు నాకు కూడా తెలుసు. యాక్ట్ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయితే వచ్చి చెప్పు. Ravi, are you okay? యా, ఐఎమ్ ఓకే. ఆల్ ద బెస్ట్. సో ఫ్రమ్ వాట్ ఐ ఎమ్ నోటీస్డ్ ఈస్ యాక్టింగ్ తీసేస్తున్నాడు కదా. ఆపేసావే, కంటిన్యూ చేయి. సార్ సో ద థింగ్ ఈస్ మిస్టర్ రవి, రవి, మిస్టర్ రవితేజ, ఏమైందిరా? మిస్టర్ రవితేజ. Hello. హలో. పేషెంట్లు. హాయ్ రవి. గిరాక్ లేదని దోమలు కట్టుకుంటా మామ్ తీసుకొచ్చాను రా. ఎప్పుడు ఉండేదే కదా మామ్. అరే ఈయనే నా ఫ్రెండ్ రవి. హాయ్ రవి. రవి, ఈడే నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ శివ. డాక్టర్లా కనపట్లేదు. అరే ఇది వేసుకోరా బాబు నువ్వు. సో రవి, మామ్ మీ గురించి అంతా చెప్పారు.
మీకు ఎంఎస్ ఉంది. ఎంఎస్ఆ? నేను చేసింది ఎంటెక్ అండి. ఒకడు. ఎంఎస్ అంటే డిగ్రీ కాదండి, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే జబ్బు. ఆ, మ్మ్. అంటే ఏం డాక్టర్? అంటే నరాలను ఎఫెక్ట్ చేసే ఒక డిసీజ్ అనమాట. నరాల వీక్నెసా? వేరే జబ్బేం లేదా? క్యాన్సర్ ఓకేనా? క్యాన్సరా? చిన్న తీసుకురా. క్యాన్సర్ వదిలండి, నరాల వీక్నెస్ ఓకే. ఎంఎస్ఏ కరెక్ట్. 10 yearsగా మీరు ఐటీ జాబ్ చేస్తుండడం వల్ల మీ బాడీ బాగా వీక్ అయిపోయింది. దానివల్ల మీకు విజన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఫాగ్, ఇంకా మెయిన్గా మొబిలిటీ ఇష్యూస్, అంటే కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఇలా అన్నమాట. సో ఈ కారణంగా మీరు ఒక 6 months బెడ్ రెస్ట్ కావాలని చెప్పి రిలీవింగ్ తీసుకోవచ్చు. ఓహో. ఓకే, మ్మ్. ఇది బాగుందిరా. ఇదిగోండి, మీరు పనికిరారని చెప్పే రిపోర్ట్. సార్, అది అదే కాదులేరా. జాబ్కి. నువ్వు ఈ ఫేక్ రిపోర్ట్ చూపించి ఫుల్గా ఓవర్ యాక్షన్ చేసాయి. నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే అంత తొందర రిలీవింగ్ లెటర్ ఇస్తారు. అంతే. సరే డాక్టర్. సరేరా శివ, ఇంకో పేషెంట్ తీసుకొస్తా. త్వరగా తీసుకొని రా మామ్. మేడం రిపోర్ట్ తీసుకోండి మేడం. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇది చాలా సివియర్ డిసీజ్ అనుకుంటా కదా. చాలా సడన్ గా ఎలా వచ్చింది? సడన్ గా రావడానికి జ్వరమో జలుబో కాదండి. మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 2 years అవుతుంది, కానీ నేను 10 yearsగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను. అదే ప్లేస్లో అదే కుర్చీలో స్టార్టింగ్లో చేరినప్పుడు 58 kgs ఉండేవాడిని, కానీ ఇప్పుడు 75 kgs వచ్చేసాను. రోజు ట్రాఫిక్లో ప్రయాణాలు, కూర్చుని చేసిన జాబుల వల్ల రోగాలు కాకుండా ఇంకేం వస్తాయండి? ఐటీ ఎంప్లాయ్ అంటే మెషిన్లో చూస్తారు కానీ మనిషిలో చూడరండి. మెషిన్కి రిపేర్ వస్తే నట్లు బోట్లో ఆయిల్ చేంజ్ చేసి రెడీ చేయొచ్చు, కానీ మనిషికి రిపేర్ వస్తే ఏం చేయగలరండి? నా హెల్త్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలరా? ఆఫీస్ తరపున నేను సారీ చెప్తున్నా రవి. నాకు ఏసేపీ రిలీవింగ్ ఇప్పించండి హెచ్ఆర్ గారు. ఇదిగో రేపే రిలీవింగ్ ఇచ్చేస్తాం. టేక్ కేర్ రవి. అమ్మయ్యా, థ్యాంక్ యూ, వస్తాను. మామ్, నువ్వు చెప్పినట్టు చేశాను మామ్. టీచర్ కన్విన్స్ అయిందా మరి? హెచ్ఆర్ ఏంది మామ్, నా యాక్టింగ్కి నాకు నిజంగానే జబ్బు ఉందని నేనే కన్విన్స్ అయ్యా. మొత్తానికి కంపెనీ మారా మామ్. ఆల్ ద బెస్ట్. పాట ఎప్పుడు మరి? పార్టీ ఏంది మామ్, నీకు కావాలంటే రోజు దావత్ ఇస్తా మామ్. నువ్వు చేసిన సాయం అంతా ఇంతనా మామ్? థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ చెప్పించాలి కానీ ఓ 2 months ఆగి నేను కూడా మీ కంపెనీకి వస్తా. మర్చిపోవు కదా మరి. నిన్నెలా మర్చిపోతా మామ్? సరే, నువ్వు వచ్చా నేను చూసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ మామ్. నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా రిలీవ్ చేయడం మన కంపెనీ పాలసీ కాదు కదా. కానీ సార్, ఎంప్లాయ్ హెల్త్ బాగాలేకపోయినా కూడా వర్క్ చేపించమని కూడా లేదు కదా సార్. ఆ రవి చాలా ఖతర్నాక్ క్యాండిడేట్. నీకు అతని గురించి తెలీదు. నువ్వు ప్రాపర్గా ఎంక్వైరీ చేసావా? సార్, రవి కంపెనీలో 10 years పైగా వర్క్ చేశాడు. తననే నమ్మలేకపోతే ఇక ఫ్రెషర్స్ని ఎలా నమ్ముతారు సార్? నమ్మకం లేని చోట కంపెనీ ఉండదు. సరే, ఎలాగో తన బెడ్ రెస్ట్లో ఉన్నాడు కదా, ఒక 2 days ఆగి రిలీవ్ చేద్దాం. బయటికి వస్తున్నా చూడండి. భయ్యా ఎక్కడ వచ్చే. క్యా బాయ్ ఇత్తే స్వీట్ లాగా ఫంక్షన్ క్యా? స్వీట్స్, నాకు కొత్తగా జాబ్ వచ్చింది, అందుకే స్వీట్స్ ఆర్డర్ చేశా. కంగ్రాట్స్ బాయ్. థ్యాంక్ యూ. అదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అనుకుంటా. హలో సార్, చెప్పండి. రవి, నీ రిలీవింగ్ అయిపోయింది కదా కంపెనీలో. ఎప్పుడో. నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీ హెచ్ఆర్కి మెయిల్ చేశాను. రాగానే ప్రాసెస్ క్లోజ్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్, ఓకే. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. అడగాలంటే ఏదోలా ఉంది. రవి పొజిషన్ ఖాళీగా ఉందిగా మేడం, అది కొంచెం నాకు ఇప్పిస్తారా? ట్రై చేస్తాను ప్రకాష్, అది మేనేజర్ చేతుల్లో ఉంది. ఈ మామ ఎక్కడున్నాడు? వీడొకడు మధ్యలో ఆగిపోయా కొంచెం. మామ కట్ చేస్తున్నాడేంటి? ఏంటిది? ఆ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మెయిలా? రీసెంట్ గా ఎవరైనా రిజైన్ చేశారా మన కంపెనీలో? మేడం, మన రవి. హే, నిజంగానే రవిదే. 6 months బెడ్ రెస్ట్ అన్నాడు. అంటే తను ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఫేకా? వాట్ ఈజ్ ఇట్ ట్రూ బాని? ఈవిడిప్పుడు కాల్ చేస్తుందేంటి? కట్ చేద్దాం. కాల్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేయండి మేడం, మళ్ళీ చేయండి. వీడు పక్కా కాల్ లిఫ్ట్ చేయడం నాకు అర్థమైంది. మరి
మరి ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? కాల్లో వార్నింగ్ ఇస్తే మర్చిపోతాడు, అదే వాట్సాప్లో రికార్డింగ్ చేసి పంపిస్తే తిప్పి తిప్పి ప్లే చేసి వింటాడు. అవును మేడం. అమ్మ రవి, మేనేజర్ ముందే చెప్పాడు నువ్వు ఖతర్నాక్ అని, నేనే నమ్మలేదు. నీకోసం కంపెనీ పాలసీస్ అన్ని పక్కన పెట్టి రిలీవింగ్ ప్రాసెస్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు నాకే నామాలు పెడతావా? నువ్వు ఆ కంపెనీలోనే కాదు, జీవితంలో ఏ కంపెనీలో జాయిన్ అవ్వకుండా నేను చూసుకుంటా. నీ బతుకు బస్ స్టాండ్ ఏరా. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో చూసారు కదండి ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఇలాగే ఎవరైనా ఫేక్ రిపోర్ట్స్ పెట్టుంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. చూడు, నువ్వు పనిచేసే దగ్గర నాకు పని చూడనంటావు అంతేగా. చూడు, తమ్ముడు పని చేస్తుంటే అన్న పని చేయకుండా ఊరికే కూర్చున్నాడని ఊళ్ళో జనాలంతా నవ్వుతున్నారా. నీకేం తెలుసురా నా బాధ? కాదన్నా, నేను చేసే పని నీకు సెట్ కాదన్నా, నువ్వు చేయలేవన్నా. ఎందుకు చేయలేనురా? మూటలు మోస్తున్నావా? సిమెంట్ బస్తాలు మోస్తున్నావా? రైస్ బస్తాలు మోస్తున్నావా? నేను మోస్తానురా. ఏ నువ్వు మోస్తుంది లేంది నేను మోయలేనా? ఏం ఎందుకంటే మాట్లాడుతున్నా? నేను ఒక దొంగనన్నా. దొంగవా? అన్నీ ఉన్నాయి కదా.